అక్కడ గుజ్జు పెరగాలి అంటే ఎంతో అంత గుజ్జు దాంట్లో ఉండాలి. గ్రేడ్ 4 అంటే లాస్ట్ స్టేజ్, అసలు ఏమీ లేదు, గుజ్జు అరిగిపోయింది. ఓకే మేడం పిఆర్పీలో తీసుకుంటే ఏమంతా తగ్గదని అంటాను కదా అందరూ విధానం అమ్మా. ఇప్పుడు మనం అందరు నార్మల్గా మీ బ్లడ్ తీసుకొని ఏదో నార్మల్ మెషిన్లో సెంట్రిఫ్యూజ్ చేయడం అనుకోండి, ఒక 15-20 ఇయర్స్ తర్వాత అసలు ఎవరు మీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళని అవసరం లేదు. సర్జరీ అనేది మనకు దేవుడు ఇచ్చిన కాల్ని కొత్త కాల్ వేస్తాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఎన్నో సంవత్సరాల నుండి మోకాల నొప్పులతో బాధపడుతున్నా. ఇప్పటి వరకు నేను చాలా హాస్పిటల్ తిరిగాను, ఎన్నో రకాల మందులు వాడిన, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్నీ వాడినా ఏ దానికి కూడా నాకు తగ్గలేదు. కొందరు డాక్టర్లు ఏమో మోకాలు మారవాలంటారు, కొంతమంది ఏమో ఈ వయసులో చేయొద్దంటారు, ఏం అర్థమైతలేదు. ఈ వేద హాస్పిటల్లో ఆపరేషన్ లేకుండా పిఆర్పి ట్రీట్మెంట్తోనే మోకాల నొప్పులు నయం చేస్తానని తెలిసింది మాకు. ఇలాంటి సిచ్యువేషన్లో మా అబ్బాయి ఎంతో ఎంక్వైరీ చేసి వేద హాస్పిటల్కు తీసుకొచ్చిండు. చాలామందికి పిఆర్పి ట్రీట్మెంట్ అంటే చాలా రకాల భయాలు ఉంటాయి కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పిఆర్పి ట్రీట్మెంట్ మీదున్న భయం అయితే ఇంకా మీకు పోతుంది. జ్యూస్ తాగుతున్నా మేడం. ఏం జ్యూస్ తాగుతున్నారు? ఇది దోసకాయ, బీట్రూట్ క్యారెట్. ఓకే, నైస్. దోసకాయ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది మంచి కాంబినేషన్. మార్నింగ్ టిఫిన్ లేదు మేడం అదే. దీంతో పాటు కొంచెం కావాలంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ కాసేపు అయ్యాక జ్యూస్ తిన్న తర్వాత కొంచెం ఒక ఇడ్లీనో చిన్నగా దోసనో అట్లా తినొచ్చు. కానీ ఈ జ్యూస్ అనేది చాలా హెల్దీ, చాలా మంచిది. కాకపోతే అందరు చేసే ఈ జ్యూస్ లో అందరు చేసే ఒక చిన్న తప్పు ఏంటంటే ఏబీసీ జ్యూస్ అని యాపిల్, బీట్రూట్, క్యారెట్ యాపిల్ వేయొద్దు. ఎప్పుడైనా ఒక వెజిటబుల్ తోటి ఫ్రూట్ కలపొద్దు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ చాలా మంచిది. దాంతో మీరు కీరా దోసకాయ కలుపుతున్నారు, అది కూడా చాలా మంచిది. కానీ యాపిల్ ని మాత్రము జ్యూస్ తోటి కలపొద్దు, బీట్రూట్ క్యారెట్ తోటి కలపొద్దు. ఇప్పుడు బయట దీంట్లో జ్యూస్ షాప్స్ లో కూడా చాలా ఏబీసీ జ్యూస్ అని చాలా పాపులర్ అయిపోతుంది. ఇదైతే తప్పు. ఓన్లీ బీట్రూట్ క్యారెట్ మాత్రమే తాగాలి. యాపిల్ చిన్న ఇంజెక్షన్ అండి, ఇది మత్తు ఇంజెక్షన్. ఈరోజు ఒకటే ఇంజెక్షన్ ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఓకే ఓకే మేడం పిఆర్పీలో తీసుకుంటే ఏమంతా తగ్గదని అంటాను కదా అందరూ అట్లా అనడానికి చాలా రీజన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు పిఆర్పీ మనము ఇప్పుడు మీరే చూడండి, ఫస్ట్ సిట్టింగ్ అయిపోయింది, ఎంతో అంత కొంచెం రిలీఫ్ అయితే ఉంది కదా. అవును మేడం. ఇది స్టేజెస్ వైస్ చేయాలి. అంటే పిఆర్పీ అంటే ఏదో ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి అంత అయిపోతుంది అనుకోకూడదు. ఇది గుజ్జు పెరుగుతుంది, కానీ ఏ స్టేజ్ లో ఎన్ని సిట్టింగ్స్ చేయాలి, ఎట్లాంటి టైప్ ఆఫ్ పిఆర్పీ చేయాలి, దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. దాంట్లో జిఎఫ్సి అని డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఎవరికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అనేది దాన్ని బట్టి కూడా రిజల్ట్ అనేది వస్తుంది. దాంతో పాటు మనం పాటించే జాగ్రత్తలు అండ్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పిఆర్పీ చేసే విధానం అమ్మా, ఇప్పుడు మనం అందరు నార్మల్ గా మీ బ్లడ్ తీసుకొని ఏదో నార్మల్ మెషిన్ లో సెంట్రిఫ్యూజ్ చేయడం అట్లా కాదు. మనకి స్పెషలైజ్డ్ కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్ లో నుంచి మనం ఆ పిఆర్పీ సెల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇందాక మీకు మెషిన్ చూపించా కదా, ఆ మెషిన్ లో నుంచి చేసి కరెక్ట్ సెల్స్ అనేవి తీస్తాం. ఎవరికి ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయి, ఎంత బ్లడ్ కావాలి, దానికి ఎంత కాన్సన్ట్రేషన్ సెల్స్ కావాలని చూస్ చేస్తే, అండ్ ఏదో డైరెక్ట్ వేయడం కాదు, ఇట్లాంటి మెషిన్ లో చూస్తూ మీకు ఎక్కడైతే గుజ్జు ఎక్కువ అరిగిపోయిందో ఆ కరెక్ట్ ప్లేస్ లో వేయాలి. వేసి అన్ని జాగ్రత్తలు కరెక్ట్ ఫాలో అయ్యి ఇట్లా 3 to 4 సిట్టింగ్స్ కరెక్ట్ టైం గ్యాప్ లో కనుక చేస్తే పిఆర్పీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఎందుకు ఈ మధ్య చాలా మందికి అపోహ ఉంది, అది ఇంకా అంటే గ్రేడ్ 4 అంటే లాస్ట్ స్టేజెస్ లో పూర్తిగా గుజ్జు అరిగిపోయింది అనుకోండి, అక్కడ అసలు ఏమీ లేదు, గుజ్జు అరిగిపోయింది అనుకుందాము. ఏమీ లేని దగ్గర మనం సెల్స్ వేస్తే ఎక్కడ కొత్త గుజ్జు ఎలా పెరుగుతుంది? పెరగదు కదా. అక్కడ గుజ్జు పెరగాలి అంటే ఎంతో అంత గుజ్జు దాంట్లో ఉండాలి. సో మంచి ఎర్లీ స్టేజెస్ లో గ్రేడ్ 3 వరకు కూడా వస్తే పిఆర్పీ మంచిగా పనిచేస్తుంది. ఫర్దర్ గా సర్జరీకి వెళ్లకుండా ఉంటాం. పూర్తిగా గుజ్జు అరిగిపోయి ఇంకా కాలు వంకరిపోయిన వాళ్ళకి కొంచెం రిజల్ట్ అనేది తక్కువ ఉంటుంది. అంతేగాని పిఆర్పీ మంచిగా పనిచేస్తుంది. అందుకే అందరు నొప్పి రాగానే వచ్చి కన్సల్ట్ అయ్యి ఏ స్టేజ్ లో ఉన్నారనేది చూసుకోవాలి. చూసుకుంటే అండ్ ఇట్లా కొంచెం నీరు రాకుండా ఉండాలి, జాయింట్ ఇంకా హెల్దీ ఉన్నప్పుడు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీంతో పాటు వెయిట్ తగ్గాలి. ఇవన్నీ చేసుకుంటూ పిఆర్పీ చేస్తే చాలా బెస్ట్. ఇప్పటి నుంచి అందరికి ఇట్లా ఇన్కల్కేట్ చేసి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ తో చేసి మీలాగా గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి పిఆర్పీ చేసినాం అనుకోండి, ఒక 15-20 ఇయర్స్ తర్వాత అసలు ఎవరు మీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళని అవసరం లేదు. సర్జరీ అనేది మనకు దేవుడు ఇచ్చిన కాల్ని కొత్త కాల్ వేసుకుంటున్నాం. ఇది నేచురల్ ట్రీట్మెంట్, ఉన్న గుజ్జుని మనం పెంచుతున్నాం. సో ఇది బెస్ట్ ట్రీట్మెంట్. కాకపోతే ఇది ప్రివెంట్ చేసుకోవాలి. మనం వచ్చిన తర్వాత పూర్తి కరిగిపోయి ఇంకేం చేయలేని పరిస్థితిలో ఏం చేయలేం. బట్ ఎప్పుడైతే ఇంకా మంచిగా ఉంది, కొంచెం గుజ్జు ఉంది అన్నప్పుడు పిఆర్పీ చేసుకుంటే చాలా మంచి పని చేస్తుంది. అందుకే అందరికీ అవేర్నెస్ మీరు కూడా చెప్పండి కొంచెము. ఓకే మేడం, ఫస్ట్ సిట్టింగ్ లో కొంచెం తగ్గింది. అట్లా ఒక్కొక్క సిట్టింగ్ లో కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎవ్రీ సిట్టింగ్ లో కొంచెం కొంచెం రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. దాంతో పాటు వెయిట్ లాస్ అనేది అవ్వాలి. ఓకే, ఎక్కువ సంవత్సరాలు నొప్పి భరిస్తే అక్కడ ఎక్కువ గుజ్జు అరిగిపోతుంది అనమాట. సో నొప్పి రాగానే వచ్చి మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి కొంచెం తోసినట్టు ఉంటుందమ్మా, కొంచెం ఉంటుంది అంతే. మత్తు ఇచ్చేసినా కానీ కొంచెం తోసినట్టు అనిపిస్తుంది. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి అని అట్లీస్ట్ నొప్పి లేకుండా అన్నట్టయితే నొప్పి లేకున్నా సరే 40 సంవత్సరాలకు అందరికీ ఒక ఎక్స్రే అయినా తీసుకొని చూడాలి అసలు ఎట్లా ఉంది ఏంటి అని. ఇంకొకటి మెయిన్ విషయం అందరూ చాలా తప్పు చేసేది, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అనుకొని మెట్లెక్కి దిగుతూ ఉంటారు, ఎక్కువసేపు నిల్చుంటారు. ఇది కూడా తప్పే, వాళ్ళకు కూడా తొందరగా అరిగిపోతుంది. సో ఇట్లాంటి చిన్న తప్పులు చేయకుండా మంచి లైఫ్ స్టైల్ చేసుకొని ఐడియల్ కరెక్ట్ టైంలో పిఆర్పీ చేస్తే ఒక 10-20 ఇయర్స్ తర్వాత అసలు ఎవరు సర్జరీ అనే మాట ఎత్తొద్దనేదే మా ప్రయత్నం. ఇప్పుడు రోజుకి మినిమం ఒక మన హైదరాబాద్ లాంటి చిన్న సిటీలోనే
500 మోకాలు మార్పిడి సర్జరీలు అవుతాయి ఒక రోజుకి. అంటే చూడండి ఎంతమంది మోకాలు పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఇది ఇప్పుడు మీకు వచ్చేసింది ఏం కాదు, చేసుకుంటున్నారు. మీ పిల్లలకి వీళ్ళకి కూడా రాకుండా ఉండాలి అంటే ఎర్లీగా తొందరగా PRP ట్రీట్మెంట్స్ అనేది 40 yearsకి చేసేసేయాలి. ఇలా అసలు రాకుండా ఫస్ట్ అడిగితే జాగ్రత్తలు తీసుకోవాలి. కింద అసలు కూర్చోకండి, ఇండియన్ టాయిలెట్ వాడకండి. ఇంకా మధ్యాహ్నం ఏం తింటారు? మధ్యాహ్నం జొన్న రొట్టె. వెరీ గుడ్. ఒక్కొక్క రోజు రైస్ తింటా మేడం, ఒక రోజు ఎప్పుడో ఒకసారి రైస్ అంటే అప్పుడప్పుడు కొర్రలు తినండి. మంచిదే. మిల్లెట్స్ అన్ని కలిపి చపాతీ కూడా చేస్తాను. రోజు వీట్ చపాతి, రోజు ఓన్లీ జొన్న రొట్టె బదులు అట్లా అన్ని కలుపుకొని చేసినది కూడా చాలా మంచిది. రాత్రి పూట ఎప్పుడు తింటారు? రాత్రి 7 వరకు, అంతే. 7 o'clock తర్వాత ఆపేసారు. ఎక్కువ ఫ్రూట్స్ తింటాను. ఓకే, డైట్ ఎక్కువనే చేస్తాను, వెయిట్ లాస్ తక్కువ. ఏం కాదు, కొంతమంది బాడీ తీరుని బట్టి ఉంటుంది. మన బాడీ అనేది 3 types ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ఫాస్ట్ గా వెయిట్ పెరుగుతుందో అంతే ఫాస్ట్ గా తగ్గిపోతుంది, అదొక రకం. ఇంకొక కొందరికి వెయిట్ పెరగడం కూడా చాలా కష్టం, ఎంత తిన్నా పెరగరు, వాళ్ళ బాడీ మెటబాలిజం అంతే. కొంతమంది వెయిట్ పెరిగిన వాళ్ళు తగ్గాలి అంటే ఇంకా కష్టం. వాళ్ళు మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి, కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తగ్గించేసి. ఇప్పుడు మీరు కరెక్ట్ ఫాలో అవుతున్నారు, కాకపోతే కొంచెం తగ్గడానికి టైం పడుతుంది, అంటే ఎప్పుడో అప్పుడు తగ్గుతారు. అంటే మా ఫ్యామిలీలో అందరూ అట్లా లాగా ఉన్నారు మేడం. మా నాన్నగారు కూడా లావు బాగా, అట్లనే ఉన్నారు. అలానే కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇది మీ సెల్స్, ఇది PRP. ఓకే, ఇది ఇప్పుడు దీంట్లో ఇంజెక్ట్ చేస్తున్నాను. సో మనం ఇలా కరెక్ట్ ప్లేస్ లో ఇలా మెషిన్ లో చూసుకుంటూ చేస్తే PRP అనేది రిజల్ట్ అనేది బాగుంటుంది. ఏం పెయిన్ లేదు కదండి? ఉంది మేడం, కొంచెం కూడా కొంచెం ఉందా? కొంచెమే కదా. ఓకే, అంతే అయిపోయింది. సో ఇంజెక్షన్ కి భయపడే వాళ్ళు కూడా PRPకి భయపడాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ప్రొసీజర్, ఇది ఈజీగా అయిపోతుంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? అసలు ఏమనిపించలేదు మేడం, చాలా మంది నేను అలా భయపడే. ఈ చిన్న అంటే సర్జరీ భయపడినారంటే ఏదో మీనింగ్ ఉంది. ఈ చిన్న ఇంజెక్షన్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇవి సేఫ్ ట్రీట్మెంట్. మనం చిన్నగా వ్యాక్సిన్ ఎట్లా ఒక చిన్న సూది గుచ్చుతామో అట్లా అయిపోతుంది, అంతే. అంతే అనిపించింది. కాదు మర్చండి, జప్పుకోండి, మర్చండి, జప్పుకోండి, మర్చండి. ఈ 4 days రెస్ట్ తీసుకోండి, ఎక్సర్సైజ్ వద్దు, మామూలు మూవ్మెంట్స్ చేసుకోండి. 5th day నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోండి. డైట్ మీకు బాగుందండి, అంటే తగ్గట్లేదు కదా కొంచెం అట్లా అని మీరు ఏం డైట్ ఏమి కంగబడ్డు. కొందరు బాడీ ఇదంతే, మనకి హెల్తీగా ఉంటారు. మీ డైట్ బాగుంది కాబట్టి వెయిట్ తగ్గకపోయినా ఓవరాల్ బోన్ హెల్త్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా వెయిట్ పెరగకుండా ఉంటారు, అది చాలా మనకి. తగ్గకపోయినా ఇంకా పెరగకుండా ఉంటే చాలా సరిపోతుంది. సో మీ డైట్ బాగుంది, అది కంటిన్యూ చేయండి.